హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం భారీ తీపి కబురు. ఏపీ ఉద్యోగులకు కీలక జీవో విడుదలతో ఆనందంలో ఉద్యోగులు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల మినిమం టైమ్ స్కేల్పై జీవో నెంబర్ 2 వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మినిమం టైమ్ స్కేల్ అందించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నెంబర్ 2 జారీ చేయబడింది. ఈ జీవో విడుదలతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇది తమ వేతనాల పెంపుడు ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలను అందించేలా ఉందన్నమాట. మరి గతంలో చూసుకున్నట్లయితే 2015 పీఆర్సీ ఆధారంగా తక్కువ వేతనాలు అందుకున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 2020 పీఆర్సీని అమలు చేయాలని పునరుద్ఘాటిస్తూ జీవో నెంబర్ 5ను గత ప్రభుత్వం సమయంలో విడుదల చేశారు. కానీ ఆ జీవో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్య నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై చర్చించి జీవో నెంబర్ 2 ద్వారా పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించారు. జీవో నెంబర్ 2 ముఖ్య అంశాలు: ఎంటీఎస్ అమలు 2015 పీఆర్సీని ఆధారంగా చేసుకొని 2020 పీఆర్సీ ప్రకారం కనీసం టైమ్ స్కేల్ అమలు చేయాలి. అమలులో నియమాలు: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా ఎంటీఎస్ అమలు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులు క్లియర్ వేకెంట్ పోస్టులతో ఉండాలి. మెటర్నిటీ లీవ్స్: మహిళా ఉద్యోగులకు సంబంధించి 180 రోజుల పాటు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు కల్పించబడుతుంది. ఇది కన్సాలిడేట్ పద్ధతిలో అమలు జరుగుతుంది. ఎక్స్‌గ్రేషియా: ప్రమాదం మరణం 5,00,000 పరిహారం. అదే సహజ మరణం అయితే 2,00,000 పరిహారం. ఇందుకు సంబంధించి 3 నెలల లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనుమతి ఉన్న పోస్టులకే ఎంటీఎస్ వర్తిస్తుంది. సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ స్కీమ్లలో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ జీవో పరిధిలో వారు ఉండరు. అవుట్సోర్సింగ్ వారి పట్ల ఎంటీఎస్ వర్తించదు. జీవో అమలు వల్ల మార్పులు: ఈ జీవో అమలుతో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు సుమారుగా 30% పెరగనున్నాయి. ఇది ఉద్యోగుల ఆర్థిక స్థితిని గణనీయమైన మెరుగుదల అయితే దారితీస్తుంది. తదుపరి చర్యలు: ఈ నెల లేదా వచ్చే నెలలో జీవో నెంబర్ 2 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తుది మాట: ఈ నిర్ణయం కాంట్రాక్టు ఉద్యోగుల జీవనోపాధిని మెరుగుపరిచే ఒక పెద్ద ముందడుగుగా భావించవచ్చు. ప్రస్తుతం ఉద్యోగులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు మరిన్ని మార్పులను అయితే ఆశిస్తున్నారు. తదుపరి అప్డేట్స్: మీడియాలో 2020 పీఆర్సీ ప్రకారంగా వేతన విభజన మరియు దీనివల్ల ఉద్యోగులు కలిగే ప్రయోజనాలనైతే